2000 వెహికల్స్ కానివ్వండి, 2024 వెహికల్స్ కానివ్వండి, ఈ 1 ఇయర్ నుంచి 6 మంత్స్ వరకు వారంటీ ఇస్తాము. మారుతి వెహికల్స్ అనే కాకుండా నాన్ మారుతి వెహికల్స్ కూడా మనం ఎక్స్చేంజ్ లో వస్తే తీసుకుంటాము. హాయ్ అండి, నా నేమ్ వచ్చేసి దిలీప్ కుమార్ అని, నేను ట్రూ వాల్యూ లో ఎగ్జిక్యూటివ్ అండి. మన దగ్గర వచ్చేసి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, లైక్ 100 వెహికల్స్ ఉన్నాయి. ఇందులో మనం వెహికల్స్ లో వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాము. నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లాట్ వెహికల్స్ మన వెహికల్ అంతా కూడా జెన్యూన్ ఉంటుంది. మనకి 1 ఇయర్ నుంచి 6 మంత్స్ వరకు వారంటీ ఇస్తాము. అదే విధంగా మనము మారుతి వెహికల్స్ అనే కాకుండా నాన్ మారుతి వెహికల్స్ కూడా మనం ఎక్స్చేంజ్ లో వస్తే తీసుకుంటాము. డాక్యుమెంట్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన దగ్గర. మనం ఓన్లీ డెలివరీ చేయగానే అయిపోయింది అన్నట్టు ఉండదు. మన దగ్గర వచ్చేసి డాక్యుమెంట్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసిందాక, ఆర్సీ కార్డ్ మీకు ఇచ్చిందాక కూడా మనదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా లాక్ చేయమంటే కస్టమర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. మన దగ్గర బిలో ఇయర్ నుండి కూడా స్టిల్ ఇయర్ వరకు కూడా మన దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ 2000 వెహికల్స్ కానివ్వండి, 2024 వెహికల్స్ కానివ్వండి, ఏ వెహికల్ అయినా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదే విధంగా మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. లేటెస్ట్ వెహికల్స్ కి మనము 1 ఇయర్ వరకు వారంటీ ప్రొవైడ్ చేస్తాము. న్యూ వెహికల్ లో మనకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారో యూజ్డ్ వెహికల్ లో కూడా ట్రూ వాల్యూలో అవే సర్వీసెస్ మనం కూడా ప్రొవైడ్ చేస్తాము. లైక్ 1000 కిలోమీటర్స్ కి సర్వీసింగ్ అని, 10,000 కిలోమీటర్స్ సర్వీసింగ్ అని చెప్పి మనం కూడా ప్రొవైడ్ చేస్తామండి షోరూమ్ లో నుండి. థ్యాంక్ యూ సార్. వెహికల్ వచ్చేసి బెలినో 23 మోడల్ ఆల్ఫా వెహికల్. ఇది వచ్చేసి వెహికల్ కి వచ్చేసి అలాయ్ వీల్స్ ఉంటున్నాయి. అలాయ్ వీల్స్ వచ్చేసి మ్యాక్ వీల్ అలాయ్ వీల్స్ వస్తాయి. వెహికల్ టైర్స్ వచ్చేసి మనకి 80 to 90% టైర్ వీల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం 360 డిగ్రీ వ్యూ పాయింట్ ఉంటుంది మనకి. స్క్రాచ్ లెస్ వెహికల్ ఇది వచ్చేసి. వెహికల్ హ్యాండిల్స్ వచ్చేసి డోర్ హ్యాండిల్స్ వచ్చేసి సిల్వర్ క్రోమ్ లో వేయించారు వెహికల్స్ మనకి. ఇక్కడ చూసుకుంటే మాత్రం పెట్రోల్ వేరియంట్ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ 23 మోడల్. బ్యాక్ వైపర్ ఉంటుంది, డిఫాగర్ ఉంటుంది. వెహికల్ నెంబర్ వచ్చేసి 5456. మనం ఇక్కడ సైడ్ వ్యూ పాయింట్ చూసుకుంటే మాత్రం కంప్లీట్ గా కూడా స్క్రాచ్ లెస్ వెహికల్. మన బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం వెహికల్ అంతా కూడా నీట్ అండ్ క్లీన్ ఉంది. వెహికల్ రేర్ ఏసీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లోపల ఇంటీరియర్ చూద్దాము. మనకి ఇంటీరియర్ వచ్చేసి మనకు పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, క్రూజ్ కంట్రోలర్స్ వస్తున్నాయి, షోరూమ్ ఫిట్టెడ్ మనకి ఇన్బిల్ట్ స్పీకర్స్ వస్తున్నాయి అండ్ డిస్ప్లే వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. వెహికల్ కిలోమీటర్ రన్ ఓన్లీ 9200 కిలోమీటర్స్ ఓన్లీ. వెహికల్ అంతా కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి ఫిల్ అయి ఉంటుంది. 360 డిగ్రీస్ వ్యూ పాయింట్ ఉంటుంది. వెహికల్ లో మనకి హెడ్ ఆఫ్ డిస్ప్లే వస్తుంది అండ్ పవర్ విండోస్ వచ్చేసి మనకు 4 పవర్ విండోస్ వస్తుంది. స్టిల్క్ స్టీరింగ్ ఉంటుంది, మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకుంటే మాత్రం బయట చూసుకుంటే మాత్రం మనకి ఫుల్లీ లోడెడ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసింది. లైక్ ఇలా క్రోమ్స్ గానీ, ఇలా హ్యాండిల్ క్రోమ్స్ గానీ, 360 డిగ్రీ వ్యూ పాయింట్ గానీ, టాప్ అండ్ వేరియంట్ ఆల్ఫా వేరియంట్. మనం ప్రైస్ వచ్చేసి మనము 9,90,000 చెప్తున్నాము. నెగోషియబుల్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ ఏం కాదు. ఇంజన్ వారంటీ వచ్చేసి మనకు 1 ఇయర్ వరకు ఉంటుంది. లైక్ 3 సర్వీసింగ్ ఫ్రీ కూడా ఉంటుంది. ఓవరాల్ సర్వీసింగ్ చేసేసి మనం 3 సర్వీసింగ్ ఫ్రీ కూడా ఇస్తాము. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనము ఆటోమేటిక్ షిఫ్ట్ వెహికల్ తీసుకొచ్చాము. వెహికల్ వచ్చేసి 18 మోడల్ వేరియంట్. వెహికల్ వచ్చేసి టాప్ అండ్ లైక్ ZXi వేరియంట్. వెహికల్ కి వచ్చేసి అలాయ్ వీల్స్ వస్తాయి వెహికల్ కి అంతా కూడా. వెహికల్ చూసుకుంటే పెట్రోల్ వేరియంట్. మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. మేజర్ అయితే ఎలాంటి మేజర్ స్క్రాచెస్ లాంటివి ఏం లేదు, యాక్సిడెంట్ కూడా ఏం లేదు. వెహికల్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే డిఫాగర్ లైన్స్ వస్తున్నాయి. దీంతో పాటు మనకి రేర్ కెమెరా ఉంటుంది, లైక్ సెన్సార్స్ ఉంటాయి, రేర్ వైపర్ కూడా ఉంటుంది. మనం ఇట్లా సైడ్ లో చూసుకుంటే మాత్రం ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవు. లైక్ ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం మనకి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, షోరూమ్ ఫిట్టెడ్ మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది, ఏసీ కూడా అంతా కూడా రన్నింగ్ ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అంతా కూడా. కిలోమీటర్ డ్రైవ్ వచ్చేసి 96,000 ఓన్లీ. ఇక్కడ చూసుకుంటే 4 పవర్ విండోస్ వస్తున్నాయి మనకి. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. డ్రైవర్ కో డ్రైవర్ వస్తుంది. వెహికల్ వచ్చేసి మనకి వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. లైక్ 6 మంత్స్ వారంటీ వస్తుంది. లైక్ ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ వస్తుంది. అదే కాకుండా ఓవరాల్ సర్వీసింగ్ చేసేసి 3 సర్వీసింగ్ కూపన్స్ కూడా ఫ్రీ ఇస్తాము. సింగిల్ ఓనర్ వెహికల్, సెకండ్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం 6,20,000 చెప్తున్నాము. 6,20,000 నెగోషియబుల్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ అనేది ఏం కాదు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనం సెలీరియో వెహికల్ తీసుకొని వచ్చామండి. సెలీరియో వచ్చేసి 2018 మోడల్ వేరియంట్. వెహికల్ అంతా కూడా మనకి జెన్యున్ వెహికల్. ఇదంతా కూడా సింగిల్ హ్యాండ్ వెహికల్. ఇదంతా నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లాట్ వెహికల్ ఉంటుంది. మనం ఇదే విధంగా చూసుకుంటే పెట్రోల్ వేరియంట్ ఇది. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మారుతి సుజుకి VXi వేరియంట్ సెలీరియో ఆటో గేర్ సిస్టమ్. వెహికల్ నెంబర్ వచ్చేసి 8433. మనకు వచ్చేసి బ్యాక్ సెన్సార్స్ వస్తున్నాయి దీంట్లో. మనం అలానే ఇట్లా ముందు చూసుకుంటే మాత్రం ఇంటీరియర్ వచ్చేసేసరికి మనకి ఇంటీరియర్ లో వచ్చేసి కిలోమీటర్ డ్రైవ్ వచ్చేసి మనకి 48,000 తిరిగింది. షోరూమ్ ఫిట్టెడ్ మనకి మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్. వెహికల్ అంతా కూడా ఫుల్ లోడెడ్ విత్ యాక్సెసరీస్ అండి. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 4 పవర్ విండోస్ వస్తున్నాయి. మనకి బ్యాక్ సైడ్ బంపర్ వచ్చేసి లైట్ గా మైనర్ వర్క్ ఉంది. అదే కాకుండా మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం వెహికల్ కి. లైక్ 3 సర్వీసింగ్ ఫ్రీ కానీ, ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ కానీ, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. మనం వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,95,000 చెప్తున్నాము.
6 మంత్స్ ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ వస్తుంది. ఓవరాల్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ అంతా కూడా 48,000 ఏదైతే ఉందో కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ 3 సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది. వెహికల్ తీసుకొచ్చేసి మనము మారుతి సుజుకి ఆల్టో K10 వెహికల్ తీసుకొచ్చాము. వెహికల్ అంతా కూడా మనకి షోరూమ్ ట్రాక్ ఉంది. ఇదే కాకుండా మనకి లైక్ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. టైర్స్ చూసుకుంటే మాత్రం మనకి 70 to 80% టైర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆల్టో K10 వెహికల్. K10 లైక్ 1000 cc వెహికల్, ఆటో గేర్ సిస్టమ్ ఉంటుంది. వెహికల్ వచ్చేసి ఆల్టో K10 VXI వేరియంట్ వెహికల్. వెహికల్ నెంబర్ చూసుకుంటే 6519. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ కి డబల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం మనకి 39,500 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. షోరూమ్ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. సీట్స్ అన్ని కూడా మనకి చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి. 2 పవర్ విండోస్ వస్తున్నాయి. మనకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది వెహికల్ లో. మనకి ఓన్లీ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. 6 మంత్స్ వారంటీ వస్తుంది. ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ వస్తుంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 3 సర్వీసింగ్ ఫ్రీ కూడా అవైలబుల్ ఉంటుంది. సింగిల్ ఓనర్ వెహికల్ అంతా వచ్చేసి కూడా వెహికల్ ప్రైస్ వచ్చేసి 4 lakhs చెప్తున్నాము. నెగోషియబుల్ ఉంటుంది. ఫైనల్ ప్రైస్ అయితే కాదు. మనం షోరూమ్ విజిట్ అయినాక మనం ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. బ్రెజా 19 మోడల్ ZTI ప్లస్ వెహికల్ తీసుకొని వచ్చాము. వెహికల్ లో వచ్చేసి అలాయ్ వీల్స్ ఉంటున్నాయి. అలాయ్ వీల్స్ వచ్చేసి 70 to 80% టైర్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ మేజర్ స్క్రాచెస్ లేవు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి రేర్ కెమెరా ఉంటుంది. 7855 వెహికల్ నెంబర్ వచ్చేసి. వెహికల్ వచ్చేసి బ్రెజా ZTI ప్లస్ అండి. ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం మనకు పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇన్బిల్ట్ షోరూమ్ మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది. లోపల మొత్తం మనకి సీట్లన్నీ కూడా లెదర్ సీట్స్ తోటి కవర్ అయి ఉంటుంది. మనకి స్టీరింగ్ లో మొత్తం క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి. స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంటుంది. కిలోమీటర్ వచ్చేసి 32,000 రన్ అయింది వెహికల్. ఇక్కడ చూసుకుంటే మాత్రం 4 పవర్ విండోస్ వస్తున్నాయి. మనకి గేర్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకి వెహికల్ వచ్చేసి జెన్యున్ వెహికల్. ఇది నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లడ్ ఉంటుంది. వెహికల్ అంతా కూడా మీటర్ టెంపరింగ్ ఉండదు. మనకంతా షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంటుంది. ఏదైతే 32,000 తిరిగిందో వెహికల్ అంతా కూడా షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంటుంది. వెహికల్ వచ్చేసి 6 మంత్స్ వారంటీ ఉంటుంది. ప్లస్ 3 ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. వెహికల్ వచ్చేసి మనం కోడింగ్ ప్రైస్ వచ్చేసి 1060 ఉంది. మనకి నెగోషియేషన్ కూడా ఉంటుంది ప్రైస్ అనేది.